ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా ఎలకోట మండలం భీమాలిలో ఉన్నాం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాచిన స్వీట్ ఏదైనా ఉందంటే అది ఒక భీమాలి మామిడి తాండ్ర అనేది చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రాజులు తయారు చేసి ఈ మామిడి తాండ్ర నేడు రైతులు కూడా తయారు చేయడం విశేషం. అయితే గత 2 రోజుల క్రితం కేంద్ర బృందం ఈ గ్రామాన్ని పరిశీలించి పర్యటించారు. ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దాన్ని కూడా పరిశీలించి రైతుల వద్ద తెలుసుకున్నారు. అయితే ఈ గ్రామానికి స్వయంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి రామచంద్ర రెడ్డి గారు ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే పదాన్ని కూడా ప్రకటించారు. అయితే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారి వద్ద నుంచి ఈ మామిడి తాండ్రకు తగినంత మద్దతు ధర వస్తుందా రాలేదా, ఈ తయారు చేయడం వల్ల నష్టమా లాభమా, ఎన్ని కుటుంబాలు ఈ గ్రామానికి సంబంధించి ఈ పద్ధతులు ఫాలో అవుతూ ఈ ఉత్పత్తిని తయారు చేస్తున్నారు అనే విషయాలు రైతుల వద్ద నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ తాండ్ర అనేది ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు మీరు? మీ తాండ్రకి మద్దతు ధర ఉందా లేదా? ఈ భీమాలి తాండ్ర అనేది సుమారుగా ఒక 100 సంవత్సరాల కిందటి నుంచి తయారు చేస్తున్నాం సార్. మాకు అప్పటిగా నుంచి కనీస మద్దతు ధర లేక మా రైతులు చాలా భారీ నష్టాలు చూశారండి. ఇప్పుడు కూడా సుమారుగా కేజీ తాండ్ర హోల్సేల్ 100 రూపాయలు మాత్రమే ఉంది. దీనివల్ల రైతులు భారీ నష్టాలు చూస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా ప్రోడక్ట్ని ఒక మంచిగా మార్కెటింగ్ చేసి కనీస ధర 170 కానీ 180 కానీ చేస్తే మా గ్రామంలో ఈ తాండ్ర తయారు చేసే రైతులు సుమారుగా 500 కుటుంబాలు హ్యాపీగా ఉంటాయండి. అయితే ఇప్పుడు మనకి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ మీరు మొన్న వచ్చే కేంద్ర బృందానికి తెలియజేయడం జరిగిందండి. సుమారుగా మా గ్రామంలో 2000 టన్నులు తాండ్ర తయారవుద్దండి. దీన్ని ఒకేసారి మేము అమ్మలేం కదండి. దీన్ని మాకు విజయనగరంలో స్టోరేజ్ ఉంది. మాకు రానుపోను ఇట్నుంచి ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్ రెంట్ సుమారుగా 6 రూపాయల వరకు ఉందండి. కేజీకి సుమారుగా 15 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి సంవత్సరం మొత్తం మీద. అదే మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంటే దానివల్ల ఇక్కడ మా గ్రామంలో ఉంచుకొని దాన్ని ఇంకా తక్కువ ధరకి కస్టమర్కి అందించవచ్చండి. మాకు కోల్డ్ స్టోరేజ్ లేక కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరో డబ్బున్న వాళ్ళు కొద్దిగా తాండ్ర కొనుక్కొని వాళ్ళే మార్కెట్ చేసుకుని అమ్ముకుంటున్నారు. రైతులకైతే ఎటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ తాండ్ర తయారు చేసిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ భీమాలి ప్రజల యొక్క ఈ తాండ్రని ఉత్పత్తి ధర పెంచి మాకు న్యాయం జరిగేలా చేస్తారని కోరుకుంటాను. ఎన్ని కుటుంబాలు దీనిపై ఆధారపడుతున్నాయి? అంటే ఎన్ని కుటుంబాలు ఇక్కడ తయారు చేస్తున్నాయి సార్? సుమారుగా 400 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ వర్షాల వల్ల చాలామంది మామిడి తాండ్ర రైతులు చెవి చూశారు. వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ప్రోడక్ట్కి కనీస ధర లేకపోవడం వల్ల చాలామంది లాస్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ చాలామంది ఈ మామిడి తాండ్ర తయారు చేయడం లాస్ అవడం వల్ల ఈ సంవత్సరం చాలామంది ఆసక్తి చూపలేదు. కొద్దిమంది మాత్రం ఈ సంవత్సరం తయారు చేశారు. అయినా సరే ఈ ప్రతి సంవత్సరం కూలీల రేట్లు పెరుగుతున్నాయి. అయినా సరే ఆ కేజీ తాండ్ర మద్దతు ధర 100 రూపాయలు ఉంటుంది. వాళ్ళకి ఇటువంటి లాభాలు కూడా రావట్లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం మా భీమాలి గ్రామ ప్రజలకు ఈ తయారు చేసే తాండ్ర ఉత్పత్తిదారులకి తాండ్ర ధర 150 రూపాయలు సుమారుగా ఉంచితే ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తిని తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మిషనరీ పరంగా తయారు చేస్తారు కదా, కరెంట్ ఖర్చులైనా వగేరా ఖర్చులైనా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలా భావిస్తారు దాని గురించి? తాండ్ర తయారీ మిషనరీ ఏమి ఉండదండి. తాండ్ర తయారు ఓన్లీ జ్యూస్ తీయడానికి మాత్రమే ఊడతామండి. అది మిషనరీ, కరెంట్ కాదు, ఓన్లీ డీజిల్తో తయారయ్యే మిషన్. జ్యూస్ అంతా తీసి ఎండలో తయారు చేస్తామండి. దీనికి ఎటువంటి కెమికల్ కానీ కలపం. ఉదయం 8 గంటల నుంచి సుమారు సాయంత్రం 3 గంటల వరకు ఎండలో పొర రాసి జ్యూస్ వేసి తయారు చేస్తాం చేపల మీద. దీనికి ఎటువంటి కెమికల్ ఛార్జెస్ ఏమి ఉండవు. అంతా లేబర్ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. దీనికి మిషనరీ రాలేదు. మిషనరీ వచ్చినా మిషనరీ తాండ్ర దీని అంత క్వాలిటీ రాదండి. మాది నేచురల్ ఫుడ్ అండి. ఈ ఫుడ్డు
ఈ 3 జిల్లాల ప్రతి గ్రామంలో మామిడిపళ్ళు దొరుకుతాయి, పంచదార దొరుకుతుంది, కానీ తయారు ఎవరు చేయలేరండి. ఏదో మా పూర్వీకులు అలాగా పూర్వం తయారు చేస్తున్నారు కాబట్టి ఆ సమ్మర్లో ఆ 47-48 డిగ్రీల హీట్లో ఈ తాండ్ర మేము తయారు చేసుకున్నాం ఇంత కష్టపడి. అయినా సరే మాకు కనీస మద్దతు ధర లేదండి. ప్రతి స్వీట్ కూడా సుమారుగా 250-300 రూపాయలు ఉందండి. కనీసం ఈ వారం 1 వీక్ దాటిన తర్వాత ఇవి పాడైపోతాయండి. కానీ మా తాండ్రి నెంబర్ 1 క్వాలిటీ తాండ్రి నెల రోజులు పక్కన పెట్టినా దానికి ఎటువంటి డ్యామేజ్ అవ్వదండి. కోల్డ్ స్టోరేజ్లు పెట్టడం వల్ల సుమారుగా 2 సంవత్సరాల వరకు గ్యారెంటీ ఉంటుందండి మా ప్రోడక్ట్. అటువంటి ప్రోడక్ట్కు కనీస మద్దతు ధర లేకపోవడం మా దురదృష్టకరంగా భావిస్తున్నాం. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా చేయాలనుకుంటే మీకు ఎలాంటి సహాయం చేయవచ్చు? ప్రభుత్వాన్ని ఏ విధంగా కోరుతున్నారు? మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నామండి. మా గ్రామంలో తయారు చేసే రైతులు ప్రతి రైతుకి ఏ సబ్సిడీ లోన్లు ఇప్పించి అండ్ మేము తయారు చేసే ప్రోడక్ట్ మినిమం 160-170 రూపాయలు అమ్మే విధంగా తమ వంతు సహకారం అందిస్తే ఈ ప్రోడక్ట్ని ఇంకా ఎక్కువ తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు రీసెంట్గా వచ్చి కేంద్ర బృందం ఒక ప్రోడక్ట్ ఒక జిల్లా ప్రోడక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. దానిపై ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా మీ ప్రోడక్ట్ పెడతామంటున్నారు. దానిపై ఎలా మీరు భావిస్తున్నారు దాన్ని? మన కలెక్టర్ గారు, కొత్త కలెక్టర్ గారు వచ్చారండి. చాలామంది కలెక్టర్లు వచ్చారు, కానీ మనం కొత్త కలెక్టర్ గారు మట్టుకు భీమాలి మామిడి తాండ్రని ఒక జిల్లా ప్రోడక్ట్గా తయారు చేస్తానని ఒక బ్రాండ్ చెప్పారు. ఇంకా దాని గురించి చేస్తున్న చర్చలు జరుగుతున్నాయి. ఆ విధంగా కానీ జరిగితే మా ప్రోడక్ట్కి ధర పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మన కేంద్ర బృందం వచ్చి మన సింగ్ గారు కూడా వచ్చి చూశారు. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. దేవుడి దయ వల్ల మాకు కనీస ధర ఒక 150-160 రూపాయలు ఇస్తే మా భీమాల ప్రజలు వారికి ఎంతో రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. అయితే తాండ్ర అనేది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది సార్ మీరు తయారు చేసిన తర్వాత రోజు నుంచి? మేము తాండ్రి సుమారుగా తయారు చేసిన తర్వాత బయట 3 months వరకు ఉంటుందండి. 3 months దాటిన తర్వాత వర్షాల వల్ల వాటి వల్ల కొద్దిగా పురుగది పెట్టే అవకాశం ఉంది. కావున మేము కోల్డ్ స్టోరేజ్లో పెడతాం. కోల్డ్ స్టోరేజ్లు అంటే సుమారుగా 1 year 2 years వరకు ఎటువంటి డ్యామేజ్ ఏం అవ్వదండి. అలాగే క్వాలిటీ మట్టుకు అలాగే ఉంటుంది. అయితే మీది తినే ప్రోడక్ట్ కదా, ఫుడ్ ప్రోడక్ట్ కదా, ఫుడ్ లైసెన్స్ ఉంటే ఇంకంత మంచిగా భావిస్తున్నారు మీరు? ఫుడ్ లైసెన్స్ సుమారుగా అందరికీ ఉందండి. ఫుడ్ లైసెన్స్ తీసుకుని వారు కూడా ఫుడ్ లైసెన్స్ తీసుకుని తయారు చేస్తున్నామండి. దీన్ని ఎటువంటి కెమికల్ ఏం కలపం కదండి. ఫుడ్ లైసెన్స్ తీసుకోవడానికి మేము ఏవైనా ఎటువంటి రసాయనాలు కానీ ఏం కలపమండి. ఓన్లీ వాళ్ళు కూడా చూసుకుంటారు. ఎండలో తయారు చేసిన ప్రోడక్టే. సుమారుగా 47-48 డిగ్రీల ఎండలో తయారు చేసిన ప్రోడక్ట్ మనం తినే వస్తువులు ఏ వస్తువు అయినా ఎండలో తయారైన ప్రోడక్ట్ ఏదంటే మా మామిడి తాండ్రండి. దానికి ఫుడ్ లైసెన్స్ ఉండడం మంచిదే. వాళ్ళు కూడా చెకింగ్ చేసుకుంటారు. అక్కడ ఏమి ఉండదండి. ఎండలో జ్యూస్ చేస్తాము, ఎండ పెడతాం, మళ్ళీ సాయంకాలం వర్షం అయిపోయిందంటే తారపాలను కప్పుతాం, అంతే తప్ప కానీ దాంట్లో దాయడానికి ఏముంది. నేను కోడలుగా వచ్చి 10 years అవుతుంది. అప్పటి నుంచి మేము మా తాతయ్య వాళ్ళ 30 years. మద్దతు ధర అంటే అక్కడ ఉండే రేట్లు బట్టే ఉంటుంది సార్. అంటే 150, 200, 180 అలా ఉంటే సరిపోతుందని, అంటే తయారీ విధానాన్ని బట్టే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు గవర్నమెంట్ రుణాలైనా వస్తున్నాయి సార్. గవర్నమెంట్ నుంచి ఏమైనా కావాలనుకున్నప్పుడు మీరు ఏం కోరుకుంటారు? మెయిన్ కోల్డ్ స్టోరేజ్ కోరుకుంటామండి. ఎందుకంటే విజయనగరం వెళ్ళాలి కదా, దానికి ఛార్జెస్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఇక్కడ ఉంటే మాకు అవైలబుల్గా ఉంటుంది. రేటు కొంచెం తగ్గినా పర్లేదు, తట్టుకునే శక్తి ఉంటుంది. అది అంటే ఎన్ని కుటుంబాలు అక్కడ చేస్తున్నాయని ఐడియా ఉందా మీకు? మొత్తం మీద మ్యాక్సిమమ్ ఊరు మొత్తం చేస్తారు సార్. తాండ్రవని, ఆవకాయని, పచ్చిళ్ళు ఇవి అన్నీ భీమాలు మొత్తం చేస్తారు. అయితే మామిడి తాండ్ర ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఎటువంటి కెమికల్స్ కూడా యాడ్ చేయకుండా న్యాచురల్గా తయారు చేస్తున్నాం. మాకు కావాల్సిన మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వాలి. రీసెంట్గా వచ్చిన కేంద్ర బృందం అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ త్వరలో ఏర్పాటు చేస్తారు అని వివరాలు తెలియజేయడం జరిగింది.